హాయ్ హలో నమస్తే, నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు శేఖర్ యూనిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇన్స్టాగ్రామ్. ఈ రోజుల్లో వచ్చి చాలామందికి ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలో తెలియదు. నేను మొన్న రీసెంట్గా చూసినట్టయితే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్లోకి అకౌంట్ యాడ్ చేస్తున్నారనమాట. అందుకోసం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ మీద వీడియో చేస్తున్నా, చూడండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వచ్చి సోషల్ ఫోటో ప్లాట్ఫామ్ యాప్ అనమాట. అంటే ఫొటోస్ని బాగా షేర్ చేసే యాప్ ఇన్స్టాగ్రామ్. దీనికి 99 మిలియన్ రివ్యూస్ ఉన్నాయి మన ప్లేస్టోర్లో. 1 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్. ఇది ఎక్కువ మ్యాక్సిమం ఫస్ట్లో అయితే మ్యాక్సిమం సెలబ్రిటీస్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అయితే ప్రతి వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు దాని గురించి కొంచెం తెలుసుకుందాం, ఇన్స్టాగ్రామ్ గురించి. దీన్ని కెవిన్ సిస్ట్రోమ్ అనే ఒక అమెరికన్ వ్యక్తి దీన్ని ఫస్ట్ ఫౌండ్ చేశాడు అనమాట, కనిపెట్టాడు. ఆయనేమో ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అండ్ ఎంటర్ప్రినర్. ఈ కన్ఫంటెడ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫోటో షేరింగ్ వెబ్సైట్ అలాంగ్ విత్ మైక్ క్రేగర్. ఈయన కెవిన్ సిస్ట్రోమ్ అని ఆయన, మైక్ క్రేగర్ అనే ఇంకో ఇద్దరు కలిసి ఈ ఇన్స్టాగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. లేటర్ అని తర్వాత వచ్చి ఫేస్బుక్ ఉంది కదా యాప్, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని కొనుక్కున్నారనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని మనం డిస్కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే దాని ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ పైన కనబడుతుంది కదా కెమెరా లాగా, ఇక్కడికి వచ్చి మీరు ఫొటోస్ కానీ ఏవైనా అప్లోడ్ చేసి డైరెక్ట్ లైవ్గా అలా పెట్టవచ్చు అనమాట. లైవ్, బూమరాంగ్ అని చెప్పి అట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ అని చెప్పి, లైవ్ అని చెప్పి. లైవ్ అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఏదైనా ఫేస్బుక్ లైవ్ ఎలా చేస్తారో మీరు ఉన్నపాటుగా మీరు ఒక వీడియోని లైవ్గా పెట్టాలంటే ఇది లైవ్ ఆప్షన్ యూజ్ చేస్తారు. అదే క్రియేట్ అంటే మీరు ఏమైనా టైప్ చేసి మీ స్టోరీ కింద ఏమైనా పోస్ట్ చేయాలనుకుంటే దీని మీద క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని మనం టెంప్లెట్స్ మార్చాలనుకుంటే ఇక్కడ పైన మోడర్న్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేస్తుంటే ఇట్లా మొత్తం మారుతుంటుంది అనమాట. దాని యొక్క ఫాంట్స్ వచ్చి మారుతుంటాయి మొత్తం. ఇది నెక్స్ట్ వచ్చి ఇది కావాలంటే మీరు షేర్ చేసుకోవచ్చు, లేకుంటే డిస్కార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎవరైనా మీరు ఒక పర్సన్ ఇప్పుడు మీరు మెన్షన్ చేయాలనుకోండి, ఇట్లా ఏదైనా హ్యాపీ బర్త్డే అని లేకపోతే హ్యాపీ యానివర్సరీ అని ఇట్లా ఏమైనా విష్ చేయాలనుకోండి, ఇట్లా ఈ ఆప్షన్లో షౌట్ అవుట్స్లోకి వెళ్ళి మీరు వాళ్ళని మెన్షన్ చేయొచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అది ఇట్లా కొడితే మీ ఫ్రెండ్స్ లిస్ట్ అంతా వస్తుంది. ఎవరైనా కావాలంటే మీరు మెన్షన్ చేసి వాళ్ళకి విషెస్ చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చి జిఐఎఫ్ అంటే మామూలుగా మనకి కనిపిస్తుంటాయి కదా ఫోన్లో, జిఐఎఫ్ మూవింగ్ ఫొటోస్ లాంటివి. అట్లాంటివి మీరు ఏమైనా కావాలంటే అందరూ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది క్వశ్చన్ కాదు, ఒక టాపిక్ టైప్ అనమాట. ఏదైనా ఒక క్వశ్చన్ లాగా ఇచ్చి దీనికి ఆప్షన్స్ ఇలా ఇస్తారు కదా, అట్లా మీరు ఏదైనా ఒక పోల్ లాగా ఏదైనా కండక్ట్ చేయాలనుకుంటే దీంట్లో కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి మీ పాత ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే ఫస్ట్లో ఎప్పుడైనా పాతవి మీ ఎప్పుడైనా పోస్ట్ చేసిన ఫొటోస్ అవి ఉంటాయి కదా, వాటిని మీరు చూపించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇదేంటంటే పోల్, ఇది కూడా ఆస్క్ మీ క్వశ్చన్. ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ లేకుంటే ఎవరైనా ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఆస్క్ మీ క్వశ్చన్ అని చెప్పి ఇట్లా ఒక పోల్ పెడతారు. దాని ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు దానికి ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ ఏదైనా మీరు పెట్టి దానికి అగ్రీ ఆర్ నాట్ అగ్రీ, డిసగ్రీ, ఎస్ ఆర్ నో అట్లా మీరు పోల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ పోల్ ద్వారా మీకు కాస్త మీ ఫాలోవర్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో, ఎస్ దీని మీద ఎంతమంది అగ్రీ అవుతున్నారు, ఎంతమంది అగ్రీ అవ్వట్లేదు అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆస్క్ మీ క్వశ్చన్. ఇది ఏంటంటే మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అప్పుడు యూజ్ చేసేది ఇది అనమాట. మీ ఫాలోవర్స్ని మీ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇట్లా మీరు ఈ క్రియేట్ పెట్టారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారో దానికి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఏమైనా డొనేషన్స్ కానీ ఏమైనా మీరు ఏమైనా మీ వాళ్ళు ఏమైనా డొనేషన్స్కి సంబంధించి ఏమైనా పెట్టాలనుకుంటే ఈ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే కౌంట్ డౌన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బర్త్డే కౌంట్ డౌన్స్ ఉంటాయి, న్యూ ఇయర్ కౌంట్ డౌన్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి కదా. అప్పుడు దీన్ని మీరు డైరెక్ట్గా ఒక సపోజ్ టైం మీరు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు.
మామూలుగా మీరు కౌంట్ అని కొట్టి చెప్తే ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎంతవరకు సెట్ చేస్తారో టైం అంతవరకు మీకు ఇది ఆటోమేటిక్ కంటిన్యూస్గా కౌంట్ అవుతుంటుంది అనమాట మీ పోస్ట్లో వాల్ పోస్ట్లో ఇది నెక్స్ట్ ఇది వచ్చి ఎస్ఆర్ నో అనమాట. ఇది కూడా అంతే, మీరు ఏదైనా క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తే ఎవరైనా ట్యాప్ చేసి దాన్ని బట్టి మీకు పోల్స్ ఆన్సర్స్ అవే వస్తుంటాయి. ఇదేంటంటే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడానికి అనమాట. ఈ కింద నా గ్రౌండ్ ఇది ఇంటర్ఫేస్, దీనిది కెమెరా ఇంటర్ఫేస్. మామూలుగా ఇది వస్తే ఇట్లా ఉంటుంది, మామూలు మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది హోమ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఎంతమందిని ఫాలో అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రొఫైల్స్, వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇందులో హోమ్ పేజ్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి సెర్చ్ బార్. సెర్చ్ బార్ ఏంటంటే దీంట్లో మీరు ఏమైనా సెర్చ్ చేయొచ్చు. మామూలుగా ఒక ఒక పీపుల్ ఐడి కానీ, ఒక పీపుల్కి సంబంధించిన ఐడి కానీ, లేకుంటే ఒక లొకేషన్ కానీ, ఒక హ్యాష్ ట్యాగ్ కానీ ఏదైనా మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏం సెర్చ్ చేయడానికి ఏం లేకపోతే మామూలుగా మీకు ఎంటర్టైన్మెంట్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మీరు ఇట్లా కొట్టిన వెంటనే మామూలుగా ఇందులో కొన్ని వీడియోస్, ఇట్లా ఫైల్స్, ఫొటోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఒక వీడియో పెట్టాను అనుకోండి. సపోజ్ నేను ఏదైనా ఫోటో ఇలా యాడ్ చేశాను, ఫోటో మీద ట్యాప్ చేశాను అనుకోండి, అమితాబ్ బచ్చన్ గారిది. ఇంకా ఆయనకు సంబంధించినవి, ఇంకా బాలీవుడ్కి సంబంధించినవి ఇట్లా ఇలాగ కిందన రికమెండేషన్స్ వస్తుంటాయి అన్నమాట. ఇట్లా మీకు కాస్త ఇప్పుడు టిక్టాక్ ఇలాగ యాప్స్ అలాగ టైంపాస్ కోసం యూజ్ చేస్తారు, దీన్ని కూడా అట్లా యూజ్ చేయొచ్చు. ఇట్లా మీకు అన్ని రికమెండేషన్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా మీరు ఒక టాలీవుడ్ కపుల్ని కానీ, లేదంటే ఏమైనా మీకు నచ్చిన దాన్ని ఇట్లా ట్యాప్ చేస్తే ఒక కాన్సెప్ట్ లాగా దానికి సంబంధించిన దాని రిలేటివ్గా ఉన్నవన్నీ మీకు కింద వస్తాయి అన్నమాట. అట్లా కాకుండా మీరు పైన కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నాకు సంబంధించింది. డెకార్, ట్రావెల్, ఆర్కిటెక్చర్, ఆర్ట్, నేచర్, స్టైలిష్ అని ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఉంటుంది దీని సెర్చ్ బార్ వచ్చి. నెక్స్ట్ వచ్చి ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, మీరు ఏదైనా ఒక దాన్ని పోస్ట్ చేయాలనుకోండి, అప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్లా యూజ్ చేసి మీరు క్రాప్ చేసి దీన్ని మీరు మీ ఫోటో గ్యాలరీలో అంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీరు దీన్ని యాడ్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు ఇలా సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్, లేకుంటే ఫిల్టర్స్ కూడా వస్తుంటాయి. ఫిల్టర్స్ నచ్చిన ఫిల్టర్ పెట్టుకోవచ్చు మనం. తర్వాత ఇంకా ఎడిటింగ్ ఫిల్టర్స్ కూడా వస్తాయి. ఈ ఫోటోని మనం ఎడిటింగ్ చేసి పెట్టుకోవచ్చు నచ్చినట్లుగా. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు లొకేషన్ అవన్నీ అడుగుతుంది. యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, లేకుంటే లేదు. మీకు ఒకవేళ ఫేస్బుక్, ట్విట్టర్, టంబ్లర్ అకౌంట్లు ఏమైనా ఉంటే మీరు దాంట్లో కూడా ఈ ఫోటోని సేమ్ ఇక్కడ పోస్ట్ చేసినట్టే మీ ఆ అకౌంట్లో కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ వచ్చి ఈ లవ్ సింబల్ అని ఉంది కదా, ఈ లవ్ సింబల్ ఏంటంటే ఇప్పుడు మీరు మీ యాక్టివిటీ మొత్తం, మీ ఇన్స్టాగ్రామ్లో మీకు ఉండే యాక్టివిటీ మొత్తం ఇందులో ఉంటుంది. మీరు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏమైనా మీకు ఒకవేళ మీ ఫొటోస్కి లైక్ చేసినా, లేకపోతే మీరే ఫొటోస్కి లైక్ చేసినా అవన్నీ ఇందులో కనబడతాయి అన్నమాట. మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయినా న్యూగా, లేకుంటే ఎవరైనా ఏదైనా పోస్ట్ పెట్టినా సరే, అంటే దీంట్లో అన్నీ మీకు నోటిఫికేషన్ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన నోటిఫికేషన్ మొత్తం ఇందులో మీకు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీ ప్రొఫైల్. ఇది ఇట్లా ఉంటుంది. మీ ప్రొఫైల్ చేసిన తర్వాత మీకు మీరు ఎన్ని పోస్టులు పెట్టారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు అంత ఎంత ఉంటుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్ వస్తుంది. మీ బయోడేటా ఉంటుంది కదా, మీ బయోడేటా మీరు పెట్టుకునే విధంగా ఇందులో ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవి ఏంటంటే హైలైట్స్. మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీరు హైలైట్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది కావాలంటే. ఇప్పుడు సపోజ్ నేను ఇది నాకు అబౌట్ మీ అని చెప్పి నాకు ఇది ఒక కొటేషన్ నాకు నచ్చింది, ఇట్లా పెట్టుకున్న హైలైట్ కింద. ఇట్లా మీరు హైలైట్ చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ ఏమైనా కావాలంటే ఇలా పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు గ్రిడ్గా చూడాలంటే గ్రిడ్గా చూడవచ్చు, లేకుంటే ఇక్కడ లైన్గా చూడవచ్చు, లైన్లో కూడా చూడవచ్చు అనమాట. ఇక్కడ ఇది మార్చుకోవచ్చు దీని ఆప్షన్. మరి ఇట్లా మీరు సైడ్కి మూవ్ చేసిన వెంటనే ఇది ఏంటంటే కిందన అపియర్ అయితే, ఇప్పుడు ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అంతే. ఇప్పుడు మీరు ఏమైనా కొత్తగా ఏమైనా హైలైట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూలో కొట్టి మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో కానీ మీరు ఏమైనా ఇప్పుడు వరకు మీరు పెట్టిన పోస్ట్లో నుంచి ఏదైనా మీకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చి ఎడిట్ ప్రొఫైల్ అనమాట. దీంట్లోకి వెళ్తే మీ ప్రొఫైల్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీ యొక్క బయోడేటాని మీరు మార్చుకోవచ్చు, మీ యొక్క యూజర్ నేమ్ని కూడా మార్చుకోవచ్చు, ప్రొఫైల్ ఫోటో మార్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఉంది, ఇక్కడ ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ ఏంటంటే మీరు
ఏవైనా మీరు ఒక బిజినెస్కి సంబంధించి బిజినెస్ పరంగా యూజ్ చేసేటప్పటికి ఈ ప్రొఫెషనల్ అకౌంట్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఏమైనా ప్రమోట్ చేయాలంటే ఈ ప్రొఫెషనల్ అకౌంట్ ద్వారా మీరు ప్రమోట్ చేయొచ్చు అనమాట. మీరు ఏమైనా ఒక ప్రోడక్ట్ని కానీ లేకుంటే ఒక ఫిల్మ్ని కానీ అట్లా. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ అంటే మీకు ఏమైనా సంబంధించిన ఇంకేమైనా మీరు యాడ్ చేయాలనుకుంటే మీ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సెట్టింగ్స్ ఇవి. ఇక్కడ యాడ్స్ ఏమైనా ఉందంటే మీరు డిలీట్ చేసిన ఫోటోలు అవన్నీ ఇందులో ఉంటాయి. యువర్ యాక్టివిటీ అంటే మీరు ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్లో యాక్టివిటీ ఏం చేస్తారో అదే అందులో ఉంటుంది. నేమ్ ట్యాగ్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే యూజర్ ఐడి యూజ్ చేస్తున్నారో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్కి, అది ఇక్కడ ఒక ఇట్లా సేమ్ ఇలా సింబల్లా వచ్చి దాని మధ్యలో మీ పేరు వస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఆ పేరుని కానీ స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు అందులో డిస్ప్లే అవుతుంది అనమాట. అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సేవ్డ్, మీరు ఏమైనా సేవ్ చేసుకున్న పోస్టులు ఏమైనా ఉంటే ఇట్లా దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా మీకు కావాలంటే మీరు అందులోకి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు. ఇంకా డిస్కవర్ పీపుల్ అంటే ఇంకా మీరు పీపుల్స్ని ఎవరైనా మీరు యాడ్ చేయాలనుకుంటే, మీరు ఎవరినైనా సెర్చ్ చేయాలనుకుంటే మీకు రికమెండేషన్స్ వచ్చిన పీపుల్ అందరినీ అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్ ఏంటంటే ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మీరు ఫాలో అవ్వాలన్నా లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలన్నా మీ అకౌంట్ ఫాలో అవడానికి దీని ద్వారా చేయొచ్చు. నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు మన హార్ట్ సింబల్ చూసినట్టు నోటిఫికేషన్స్ ఇందులోకి వస్తాయి. ప్రైవసీ సెట్టింగ్స్, సెక్యూరిటీ, యాడ్స్ ఇవన్నీ ఇంకా మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ప్రొఫెషనల్ అకౌంట్ ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఇది యాడ్స్, సెక్యూరిటీ వీటికి సంబంధించి వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇంకా లాగిన్, లాగౌట్ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇట్లా లాగిన్, లాగౌట్ చేసుకోవచ్చు. నేనైతే ఫేస్బుక్ నుంచి లాగిన్ అయ్యాను దీనికి, అందుకని ఇక్కడ ఫేస్బుక్ అని చూపిస్తుంది. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్ అకౌంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది లాగిన్ విత్ ఫేస్బుక్ అని చెప్పి. కొందరు ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ ఐడి ద్వారా కానీ లాగిన్ అవుతారు. వాళ్ళ కోసం తర్వాత మళ్ళీ అడుగుతుంది అనమాట, లింక్ టు ఫేస్బుక్ అకౌంట్ అని చెప్పి అట్లా అడుగుతుంది. ఇది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. మీరు ఏమైనా పోస్ట్ చేయాలనుకుంటే ఇందులో ప్లస్గా పోస్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మామూలు ఇలా పెట్టి, ఇప్పుడు సపోజ్ నాకు ఫోటో నచ్చింది అనుకోండి, ఇట్లా చేసి నేను షేర్ చేసుకుంటాను అనమాట. యాడ్ టు పోస్ట్ స్టోరీ అని చెప్పి అట్లా. లేకుంటే ఎవరికైనా మన ఫ్రెండ్స్కి పంపించాలంటే పంపించుకోవచ్చు దీని ద్వారా. ఇది కామెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ మధ్యలో ఉంది కదా, దాని మీద పెట్టి కామెంట్ చేసుకోవచ్చు. ఇంకా మామూలుగా మీకు అందరికీ తెలిసిందే, డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఫొటోస్కి. ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయితే మనం ఫాలో బ్యాక్ చేయొచ్చు, లేకుంటే మీరు ఫాలో కావాలనుకుంటే ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక్కడ అన్నీ మీకు సజెస్ట్ వచ్చిన అకౌంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది మీకు. ఇది ఇన్స్టాగ్రామ్ ఇంటర్ఫేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.